హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్న టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది అందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడినటువంటి వివిధ పథకాలు, అవి ప్రారంభించబడినటువంటి తేదీ మరియు ఆ పథకం యొక్క లక్ష్యాలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫ్రెండ్స్, అందులో ఫస్ట్ వన్ ఉజాలా పథకము, అనగా ఉన్నత్ జ్యోతి బై ఎఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఇది ప్రారంభించబడినటువంటి తేదీ ఏదనగా 5th జనవరి 2015. ఈ పథకం యొక్క లక్ష్యము ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించుటకు, గృహ వినియోగదారులకు ఎల్ఈడి బల్బులను అందించడానికి గాను ప్రారంభించినటువంటి పథకం పేరే ఉజాలా. నెక్స్ట్ వన్ హృదయ్, అనగా దీని యొక్క అబ్రివేషన్ ఏదనగా హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్యుమెంటేషన్ యోజన. ఈ పథకాన్ని ప్రారంభించబడినటువంటి తేదీ 21 జనవరి 2015. ఈ హృదయ్ యొక్క లక్ష్యం ఏమనగా నగరాల వారసత్వ లక్షణాన్ని పరిరక్షించడం. నెక్స్ట్ వన్ మూడవ పథకం పేరు ఎస్ఎస్వై, అనగా సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం ప్రారంభించిన తేదీ 22 జనవరి 2015. దీని యొక్క లక్ష్యం ఏదనగా ఆడపిల్లల పేరిట పొదుపు చేసేందుకు గాను ఉద్దేశించిన పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన. నెక్స్ట్ పథకం బేటీ బచావో బేటీ పడావో. ఇది ప్రారంభించిన తేదీ 2015 జనవరి 22. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏదనగా బాలికా విద్య, బాలికా సంక్షేమం, లింగ వివక్ష అంతము మరియు భాగస్వామ్యాన్ని నిర్ధారించడమే దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఈ పథకం ప్రారంభించిన తేదీ 9th మే 2015. దీని యొక్క లక్ష్యం ఏదనగా 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా 2 లక్షల జీవిత బీమా కవరేజ్ని అందించడమే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్ ఉస్తాద్, అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఫర్ డెవలప్మెంట్. ఈ ఉస్తాద్ ప్రారంభించబడిన తేదీ 14 మే 2015. దీని యొక్క లక్ష్యం ఏమనగా సాంప్రదాయ కళాకారులు మరియు కళాకారుల యొక్క నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ ఉస్తాద్ యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్ స్మార్ట్ సిటీ ప్లానింగ్. ఈ పథకాన్ని ప్రారంభించిన తేదీ 25 జూన్ 2015. దీని యొక్క ముఖ్యోద్దేశము జీవన నాణ్యత, స్వచ్ఛమైన మరియు స్థిరమైన వాతావరణాన్ని అందించడం. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకము. ఈ పథకం ప్రారంభించబడిన తేదీ 25 జూన్ 2015. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏమనగా మురికి వాడలలో ఉన్న వారితో పాటుగా పట్టణ పేదలకు కూడా గృహ అవసరాలను తీర్చడమే ఈ పిఎం గృహ నిర్మాణ పథకం యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్ అమృత్ పథకం. ఫ్రెండ్స్, ఇక్కడ అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ప్రారంభించబడిన తేదీ 25 జూన్ 2015. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏమనగా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, పట్టణ ప్రాంతాలకు ప్రాథమిక పౌర సౌకర్యాలను అందించడానికి ఇది ఒక చొరవ. నెక్స్ట్ పథకం డిజిటల్ ఇండియా. ఈ డిజిటల్ ఇండియా ప్రారంభించబడిన తేదీ 1 జూలై 2015. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏమనగా భారతదేశాన్ని డిజిటల్ సాధికార సమాజంగా మార్చే కార్యక్రమం. నెక్స్ట్ వన్ డిజి లాకర్. ఇది ప్రారంభించబడిన తేదీ 1 జూలై 2015. దీని యొక్క లక్ష్యం ఏమనగా నివాస భారతీయ పౌరుల పత్రాలను
నిల్వ చేయడమే డిజిలాకర్ యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్, ఎన్సిఎస్ నేషనల్ కెరీర్ సర్వీసెస్ ప్రాజెక్ట్. ఇది ప్రారంభించిన తేదీ 20 జూలై 2015. దీని యొక్క లక్ష్యం ఏమనగా దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వ్యవస్థను ఐటీ ప్రారంభించబడిన కెరీర్ సెంటర్లతో భర్తీ చేయడమే ఈ ఎన్సిఎస్ యొక్క ముఖ్యోద్దేశము. నెక్స్ట్ వన్, నయీ మంజిల్. ఇది ప్రారంభించబడిన తేదీ 8 ఆగస్ట్ 2015. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏమనగా మైనారిటీ యువకులకు అధికారిక విద్య మరియు నైపుణ్యాలను అందించడం. నెక్స్ట్ వన్, పిఎంకేకేవై అనగా ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ యోజన. ఇది ప్రారంభించబడిన తేదీ 16 సెప్టెంబర్ 2015. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమనగా మైనింగ్ సంబంధిత కార్యకలాపాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలు మరియు ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించబడినదే పిఎంకేకేవై. ఫ్రెండ్స్, లాస్ట్ వన్, ఉద్యోగ ఆధార్ మెమొరాండం యుఏఎం. ఇది ప్రారంభించబడిన తేదీ 18 సెప్టెంబర్ 2015. దీని యొక్క లక్ష్యం ఏమనగా ఉద్యోగ ఆధార్కి సంబంధించిన అన్ని కార్యకలాపాలను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ నిర్వహించడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.